బాబో ఈ స్పైసీనెస్ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. చాలా ఎక్కువ స్పైసీ ఉంది బిర్యానీ అయితే. ఇలా ఆమ్లెట్ లోని బిర్యానీ అయితే ర్యాప్ చేసి ఇస్తారనమాట. ఇంకా ఆ పేరుతో కొట్టుకెళ్ళిపోతున్నారు అంతే. హాయ్ హలో నమస్తే గైస్, అందరూ ఎలా ఉన్నారు? మరొక వీడియోకి స్వాగతం సుస్వాగతం. ఈ రోజు వీడియోలో వచ్చేసరికి మనమైతే ఎమ్మెల్యే పొట్లం బిర్యానీ ట్రై చేయడానికి అయితే వెళ్తున్నాం. ఎమ్మెల్యే పొట్లం బిర్యానీ అని పేరు ఎత్తగానే ఏ రెస్టారెంట్ గుర్తొస్తుందో అందరికీ తెలిసిందే. ఆ రెస్టారెంట్ లోని ఈ ఐటమ్ అయితే బాగా ఫేమస్ అయింది. ఆ తర్వాత చాలా రెస్టారెంట్ వాళ్ళు పెట్టారు, బట్ ఆ ఒక్క రెస్టారెంట్ లో మాత్రం ఎమ్మెల్యే పొట్లం బిర్యానీకి క్రేజ్ నెక్స్ట్ లెవెల్ లో ఉంటది. అదే స్పైసీ వెన్యూ. సో మనమైతే ఈ రోజు స్పైసీ వెన్యూకి అయితే వెళ్తున్నాం అనమాట. ఆ ఎమ్మెల్యే పొట్లం బిర్యానీ అండ్ ఆప్రికాట్ డిలైట్ కూడా బాగా ఫేమస్. సో అక్కడికైతే ట్రై చేయడానికి వెళ్తున్నాం. యాక్చువల్ గా ఇది హైదరాబాద్ లో మెయిన్ బ్రాంచ్ ఉంది, బట్ మనమైతే ప్రెసెంట్ వైజాగ్ లో ఉన్నాం కాబట్టి వైజాగ్ బ్రాంచ్ లోనైతే ట్రై చేయబోతున్నాం అనమాట. సో ఇప్పుడే మా ఫ్రెండ్స్ కూడా చెప్పాను, మా ఫ్రెండ్స్ కూడా వచ్చేస్తున్నారు. అందరం కలిసి వెళ్ళి ఫుల్ గా రకరకాల ఐటమ్స్ అయితే ట్రై చేస్తాం. మీలో స్పైసీ వెన్యూ ఎంతమంది ట్రై చేశారు? మీకు అక్కడ ఫుడ్ ఎంతమందికి నచ్చుతుంది? మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్స్ లో చెప్పండి. మేమైతే ఆ ప్లేస్ దగ్గరికి వెళ్ళిపోతాం. మాక్సిమం అక్కడ చాలా క్రౌడ్ ఉంటది ఎప్పుడు వెళ్ళినా సరే. ఈ రోజు ఎలా ఉంది ఏంటి అనేది ఒకసారి చూద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక లైక్ అయితే చేసేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం పదండి. సో ఇప్పుడే మనం ఆ రెస్టారెంట్ దగ్గరికి అయితే వచ్చేసాం. ద స్పైసీ వెన్యూ మనకి ఇక్కడ పిఎంజే జ్యువెలర్స్ పక్కన ఉంటది అనమాట. మనకి కరెక్ట్ గా సిరిపురంకి వెళ్లే దారిలో. సో ఇది మొత్తం ఒక 2 ఫ్లోర్ ఇంట్లోపల ఉన్నట్టు ఉంటది రెస్టారెంట్. ఇది వచ్చేసరికి ఎంట్రన్స్. అండ్ స్పైసీ వెన్యూ ఫేమస్ ఆప్రికాట్ డిలైట్ జెంటిల్మెన్స్ ప్రామిస్ టు హైదరాబాద్ అంట. సో మీ అందరికి తెలుసు ఈ రెస్టారెంట్ లోని ఆప్రికాట్ డిలైట్ బాగా ఫేమస్. కిందన ప్లేస్ లేదండి, మనం పైకి వెళ్ళిపోవాలి. కింద ప్లేస్ లేదని చెప్పారా? సో పైన అయితే ఏదో గోడ మీద ముగ్గేశారు. అండ్ వీళ్ళకి వచ్చిన అవార్డ్స్ ఇవన్నీ ఇక్కడైతే డిస్ప్లే చేశారు. నార్మల్ గా ఈ రోజు చాలా తక్కువ కార్లు అయితే ఉన్నాయన్నమాట. ఇప్పుడు వచ్చినా సరే మొత్తం కార్లు నిండిపోయి వెయిటింగ్ ఉండేది, బట్ ఈ రోజు మనం రాగానే మనకి ప్లేస్ అయితే దొరికేసింది. అండ్ రష్ తక్కువ ఉంది ఈ రోజు. సో ఇప్పుడే లోపలికి వచ్చి కూర్చుని పోయాం. స్పైసీ వెన్యూ ఇంత సైలెంట్ గా ఇంత తక్కువ క్రౌడ్ ఇప్పుడు చూడలేదురా. ఎప్పుడు వచ్చినా సరే ఫుల్ క్రౌడ్ తో నిండిపోయి వెయిటింగ్ ఉండేది. అండ్ ఇక్కడ వచ్చేసరికి మనకి సెపరేట్ గా మెనూ అవసరం లేదు. మనకున్న ఈ పేపర్ మీదే మెనూ ఐటమ్స్ అయితే ఉన్నాయి. చాలా వెజ్ ఐటమ్స్, నాన్ వెజ్ ఐటమ్స్, ట్రెడిషనల్ తెలుగు డెలికేసీస్ ఇవన్నీ. సో ఆబ్వియస్లీ మనకి ఇక్కడ ఫేమస్ అయిన పొట్లం బిర్యానీ అండ్ ఆప్రికాట్ డిలైట్ ట్రై చేస్తాం. అది కాకుండా ఏమైనా ఒక 2-3 ఐటమ్స్ ట్రై చేసి ఆ మెయిన్ కోర్స్ లోకి అయితే వెళ్దాం. ఇక్కడ ఫుడ్ ఎలా ఉంది ఏంటనేది చూద్దాం వైజాగ్ బ్రాంచ్ లో. యాక్చువల్ గా బెజవాడ వింగ్స్ ఉంది కదా, బెజవాడ ఉలవచారు వింగ్స్ అనేసి. అదే కొద్దిగా యూనిక్ గా అనిపించింది, అది చెప్దాం అనుకున్నాను. ఇంకా 2 ప్లేట్లే ఉన్నాయంట లాస్ట్. అది ఒక ప్లేట్ వేరే టేబుల్ కి ఇచ్చేసారంట. ఆ యూనిక్ గా ఉన్న ఐటమ్ అవైలబుల్ లేదు ఈ రోజు. ఇంకోటి ఆర్డర్ చేసుకున్నప్పుడు మన వాళ్ళు చెప్తున్నారు ఇవన్నీ నేచురల్ గా వస్తాయి, టేస్టింగ్ సాల్ట్ కలర్ ఏం వాడవు అని చెప్పి ప్రతి టేబుల్ కి చెప్తున్నారు సర్వ్ చేసేవాళ్ళు. అయినా అన్ని రెస్టారెంట్ వాళ్ళు కూడా ఇది ఫాలో అవ్వాలి. టేస్టింగ్ సాల్ట్ కలర్లు హెల్త్ ని పాడు చేసేస్తాయి. అందరూ వాడకుండా ఉండి నేచురల్ టేస్ట్ ఇస్తే ఇంకా బాగుంటది. ఇంకా ఆపాలనుకున్న వాళ్ళు ఆపుతారు, లేదనుకున్న వాళ్ళు లేదంతే. జనాలు అయితే తింటారు కదా ఎలాగైనా. 3 పెట్టారు. ఏంటిది? చిల్లీ వెనిగర్, చిల్లీ సాస్, టమాటో కెచప్. సో గైస్ ఫస్ట్ అయితే సూప్స్ లోని లెమన్ కొరియండర్ సూప్ చెప్పాము. మంచిగా క్యారెట్ స్లైసెస్ ఇవన్నీ వేసి ఇచ్చారు. మంచి థిక్ గా ఉంది. సరే టేస్ట్ చేద్దాం. పుల్లగా బాగుంది. లెమన్ కొరియండర్ సూప్ కదా, మరి అలాగే ఉంటుంది. సో మన ఫస్ట్ ఆర్డర్ గార్లిక్ చికెన్ వచ్చింది, సర్వ్ చేసిందండి. సో ఇది వచ్చేసరికి గార్లిక్ చికెన్, చాప్ చేసిన గార్లిక్ ఇదంతా ఉంది. ఇక్కడైతే మనకు కొద్దిగా వెట్టిగా వచ్చింది, మొత్తం సాసీగా. చికెన్ బాగుంది. మన సెకండ్ స్టార్టర్ చికెన్ మెజెస్టిక్ అన్నది. చికెన్ మెజెస్టిక్ వచ్చేసింది. ఫాస్ట్ గా వచ్చాయి స్టార్టర్ లో. చికెన్ మెజెస్టిక్ కూడా వచ్చేసింది. గార్లిక్ చికెన్ లోనే నాకు అంత స్ట్రాంగ్ గార్లిక్ ఫ్లేవర్ అని తెలియట్లేదు. సో ఇది వచ్చేసరికి చికెన్ మెజెస్టిక్. ఇదైతే మనకు కొద్దిగా డ్రైగా వచ్చింది. దీని మీద కూడా మనకి గార్లిక్ ఇదంతా ఉంది. సరే టేస్ట్ చేద్దాం. మెజెస్టిక్ చాలా బాగుంది. లైట్ గా స్పైస్ తగులుతూ అండ్ మధ్య మధ్యలో మనకి క్యాష్యూ నట్స్, చిల్లీస్ ఇవన్నీ ఉన్నాయి. ఇంకా ఎక్స్ట్రా స్పైసీనెస్ కావాలంటే చిల్లీతో పాటు తినడమే. ఒక గార్లిక్ చికెన్ కంటే చికెన్ మెజెస్టిక్ బాగా నచ్చింది. అండ్ ఇక్కడ మనకి ఒక గార్లిక్ సాస్ అయితే ఇచ్చారు. గార్లిక్ సాస్ తో పేరు చేసుకుంటున్నాం. గార్లిక్ సాస్ బాగా. ఇప్పుడు మెయిన్ కోర్స్ టైం. మెయిన్ కోర్స్ లోనే ఓన్లీ ఒక ఐటమే చెప్పాం. ఏంటి? ఎమ్మెల్యే పొట్లం బిర్యానీ. సో మనకి మెయిన్ కోర్స్ లోని స్పైసీ వెన్యూలోని బాగా ఫేమస్ అయిన ఎమ్మెల్యే పొట్లం బిర్యానీ అయితే వచ్చేసింది. అండ్ ఇది మొత్తం మనకి ఇలా ఆమ్లెట్ లోని బిర్యానీ అయితే ర్యాప్ చేసి ఇస్తారనమాట. సో పైన లైట్ గా ఏదో మసాలా కూడా యాడ్ చేసి ఇచ్చారు. చూద్దాం టేస్ట్ ఎలా ఉంటది ఏంటి అని. ఇదేంటి మిక్స్డ్ వస్తుందా? మటన్ కేమో ప్రాన్స్, చికెన్ ఉండదు. ఈ మనకి ఆమ్లెట్ లోపల ఉన్న బిర్యానీలోని మటన్ కేమో అండ్ ప్రాన్స్ ఉంటాయంట, చికెన్ ఏమి ఉండదు. ఇంకా మిక్స్డ్ ఇంకా చికెన్ తో పాటు వస్తుంది. చికెన్ ఎమ్మెల్యే పొట్లం బిర్యానీ కూడా ఉంటుందా?
ఇదేనా? సో ఇది నార్మల్ గా ఎమ్మెల్యే పొట్లం బిర్యానీ స్పైసీ వెన్యూలో బాగా ఫేమస్. హైదరాబాద్ లో చాలా మంది ట్రై చేశారు అండ్ వైజాగ్ లో కూడా చాలా మంది మనకు ట్రై చేయమని అయితే కామెంట్ పెట్టారు. సో మంచిగా అరే ఆమ్లెట్ అయితే చాలా పెద్ద వేసారా, మంచిగా అందులో లోపల అయితే బిర్యానీ ఉంది. సో ఈ బిర్యానీలో మనకి మంచి మసాలాలు వచ్చారా. ఫస్ట్ దాల్చిన చెక్కలు పీసుల కంటే ఇది వచ్చేసరికి మటన్ కీమా పీసెస్. అరోమా బుక్కుమని గుద్దిందా? అటు సైడ్ వచ్చింది అరోమా. నా వైపు వచ్చి ఉంటే బాగుండేదిగా, నేను తింటున్నాను, నీ వైపు వస్తే ఎలాగా అరోమా? కానీ జాగ్రత్తగా తినాలరా, ఈ మసాలా సామాన్ పంటి కిందకి వస్తే టేస్ట్ మొత్తం మారిపోతాయి. ఇది కంప్లీట్ గా చెప్పాలంటే మనకి బిర్యానీ ప్లస్ పలావ్ మిక్స్ టైప్ ఉంటది. చిన్న ఆమ్లెట్ ముక్క తీసుకొని ఈ బిర్యానీ మటన్ కీమా ప్రాన్స్ అండ్ ఆమ్లెట్ తో పాటు టేస్ట్ చేద్దాము. ఏంట్రా బిర్యానీ ఎంత ఘాటుకుంది, ఫ్లేవర్ కంటే ఎక్కువ ఘాటు తెలుస్తుంది, గొంతు దగ్గర మంట. కానీ ఇందులోని రొయ్యలు మాత్రం చాలా ఫ్రెష్ గా ఉన్నాయి. రొయ్య ఫ్లేవర్ బాగా తెలుస్తుంది. బిర్యానీ మనకి ఒక మాసి బిర్యానీ తింటాం చూడండి ఊర్లోని, మనం తింటాం గరం మసాలా ఎక్కువ తగిలి ఆ స్పైసీనెస్ తగిలి ఘాటు తగులుతూ ఉంటది, అలా ఉంది. బాబా ఈ స్పైసీనెస్ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను, చాలా ఎక్కువ స్పైసీ ఉంది బిర్యానీ అయితే. అండ్ మెయిన్ థింగ్ ఇది అప్పుడులో బాగా ఫేమస్ అయింది, ఎందుకంటే ఇలా ఆమ్లెట్ లో ర్యాప్ చేసి ఇవ్వడం ఈ కాన్సెప్ట్ వల్ల బాగా ఫేమస్ అయింది. టైం మారుతుంది కొద్ది ప్రతి రెస్టారెంట్ మాక్సిమం రెస్టారెంట్ లోని టేస్ట్ అలా తగ్గుతూనే ఉంటది, మరి ఎందుకో తెలియదు. మేబీ చేతులు మారడం అనో షెఫ్లు మారడం వల్ల, లేకపోతే ఎలాగో క్రేజ్ వచ్చేసింది కదా ఇంకొస్తారనా ఏంటి అని తెలియదు, కానీ టేస్ట్ అయితే మాక్సిమం రెస్టారెంట్ లో తగ్గిపోద్ది. బాగా పాపులర్ అయిన రెస్టారెంట్లు అయితే తగ్గుతుంది. మరి మీకు అలా అనిపించిందో లేదో కింద కామెంట్ చేయండి. మీరు ఒకవేళ రీసెంట్ టైమ్స్ లో స్పైసీ వెన్యూలో ఈ పొట్లం బిర్యానీ ట్రై చేసి ఉంటే. కానీ టేస్ట్ అయితే పర్లే, ఘాటు బాగా ఎక్కువ ఘాటు ఉంది, మస్ట్ ట్రై అనే విధంగా అయితే లేదు, యావరేజ్ టేస్ట్ బాగానే ఉంది. కానీ ప్రతి బయటికి మనకి మటన్ కీమా అండ్ ఆ చిన్న చిన్న ప్రాన్స్ అయితే తగులుతున్నాయి, అదైతే బాగుంది. మీట్ ఫ్లేవర్ అయితే ప్రతి బయటికి ఉంది, బట్ ఘాట్ ఎక్కువ డామినేట్ చేసేస్తుంది. ఇప్పుడు ఈ గ్రేవీ కలుపుకొని కొద్ది టేస్ట్ యాడ్ చేస్తుందిరా, అది బాగుంది. లిటరల్ గా పేరుకి తగ్గు ఉంది ఐటమ్ అయితే మాత్రం. స్పైసీ వెన్యూ అని పేరుకి ఫుల్ జస్టిఫికేషన్ జరిగింది. అంటే ఇందాకల నుంచి కళ్ళు కొద్ది మసకలాగా అయిపోయి ఆ స్పైసీనెస్ కి దిమ్మ తిరిగిపోతుంది. సో గైస్ ఫైనల్ గా మన డెజర్ట్ అయితే వచ్చేసింది, స్పైసీ వెన్యూ ఫేమస్ ఆప్రికాట్ డిలైట్. సో హైదరాబాద్ లో దీనికి మామూలు క్రేజ్ లేదు. క్రీమ్ తో పాటు తీసుకొని ఆ బిర్యానీ ఏమో అసలు భరించలేని ఘాటు ఉంటది. ఆ ఘాటు తగ్గాలంటే ఈ ఆప్రికాట్ డిలైట్ తినాలి, చల్లగా తింటే సెట్ అయిపోద్ది. సో రెండింటి కాంబినేషన్ అందుకే ఈ రెస్టారెంట్ లో బాగా హిట్ అయిపోయింది అనుకుంటున్నాను నేను. బట్ ఇంత ముందు కూడా ఈ రెస్టారెంట్ లోనే ఆప్రికాట్ డిలైట్ ట్రై చేశాను అని ఇంకా బాగుండేది రా. ఇప్పుడు టేస్ట్ తగ్గింది. ఇప్పుడు అక్కడక్కడ ఉన్న ఆ ఘాటు కూడా ఇది ఒక బయట ఇలా తినగానే మొత్తం క్రీమ్ స్ప్రెడ్ అయిపోయి ఆ స్పైసీనెస్ మొత్తం పోయింది నోట్లో. కానీ ఈ డెజర్ట్ ఒక్కటి మన టేబుల్ మీద రావడానికి 20 to 25 minutes పడింది. రెడీగా ఉన్న డెజర్ట్ కూడా రావడానికి. సో గైస్ ఫైనల్ గా బిల్ వచ్చేసరికి 2187 రూపీస్ అయింది, గట్టిగానే అయింది. గార్లిక్ చికెన్ ప్రైస్ వచ్చేసరికి 450 రూపీస్, చికెన్ మెజెస్టిక్ 450 రూపీస్, ఎమ్మెల్యే పొట్లం బిర్యానీ అయితే 560 రూపీస్, ఆప్రికాట్ డిలైట్ 185, బటర్ మిల్క్ 2 చెప్పామన్నమాట స్పైసీనెస్ తట్టుకోలేక 90 రూపీస్ అయింది, 180 రూపీస్. టోటల్ గా 2 స్టార్టర్లు, ఒక సూప్, ఒక ఎమ్మెల్యే పొట్లం బిర్యానీ అండ్ ఆప్రికాట్ డిలైట్ కలిపి 2187 రూపీస్ అయింది. నన్ను అడిగితే కొద్దిగా స్టార్టర్స్ నాకు కొద్దిగా ప్రైస్ ఎక్కువ అనిపించింది, లైక్ 450 రూపీస్ ఒక చికెన్ స్టార్టర్ అంటే ఓకే, మరీ ఎక్కువ అని కాదు మరీ తక్కువ అని కాదు, ఇంకా మిడిల్ కంటే కొద్దిగా హై బడ్జెట్ లోనే ఉంది. 1800 అంతే ఎక్స్పెక్ట్ చేసాం, దానికన్నా ఒక 300 ఏమో ఎక్స్ట్రా అయింది. బట్ ఎమ్మెల్యే పొట్లం బిర్యానీకి 560 రూపీస్ అంటే అందులో మటన్ కీమా అవన్నీ ఉంటది కాబట్టి, మటన్ ప్రాన్ కాబట్టి ఆ ప్రైస్ ఓకే. సో ఇంకా టేస్ట్ విషయానికి వస్తే ఎమ్మెల్యే పొట్లం బిర్యానీ మరి ఎక్కువ ఘాటు ఉంది, అంటే ఘాటు కొద్ది తగ్గితే అది వేరు, కానీ పేరే స్పైసీ వెన్యూ కదా, ఇంకా అంత ఆ మాత్రం ఘాట్ అయితే ఉంటది వాళ్ళ సిగ్నేచర్. బట్ ఇంతకు ముందు ఉన్న టేస్ట్ అయితే ఇప్పుడు లేదనే చెప్తాను, అంటే టేస్ట్ తగ్గింది. అండ్ ఆప్రికాట్ డిలైట్ అయితే ఇంతకు ముందు చాలా ఎక్కువ బాగుండేది, అదొక సాటిస్ఫాక్షన్ ఉండేది అది తిన్నప్పుడు. బట్ ఇప్పుడు ఆప్రికాట్ డిలైట్ అయితే ఒక జనరల్ మనకి రోడ్ సైడ్ ఒక డెజర్ట్ స్టాల్ లో కూడా దొరికేలాగే ఆ టేస్ట్ కూడా ఉందన్నమాట, చాలా తగ్గిపోయింది. బట్ ఏదో ఇంకా ఆ పేరుతో కొట్టుకెళ్ళిపోతున్నారు అంతే. బట్ హైదరాబాద్ లోని అంటే ఇప్పుడు మనం హైదరాబాద్ లో ఫేమస్ కదా, వైజాగ్ బ్రాంచ్ లోని కంపేర్ చేయకూడదు. బట్ ఇక్కడ రివ్యూ అయితే ఇలాగే ఉంది గైస్. ఇంకా ఇప్పుడు మీరు ఒకవేళ హైదరాబాద్ లోని ఎమ్మెల్యే పొట్లం బిర్యానీ గానీ ఆప్రికాట్ డిలైట్ గానీ రీసెంట్ గా ఎప్పుడైనా ట్రై చేసి ఉంటే మీకు జెన్యూన్ గా ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. ఓల్డ్ టేస్ట్ కి ఇప్పుడు టేస్ట్ కి డిఫరెన్స్ ఉందా లేదా కూడా కింద కామెంట్స్ లో చెప్పండి. మెయిన్ బ్రాంచ్ లో ఎవరైనా ట్రై చేసి ఉంటే. సో నేను ఓన్లీ వైజాగ్ బ్రాంచ్ దే నేను అయితే రివ్యూ చేశాను. బట్ నెక్స్ట్ ఎప్పుడైనా హైదరాబాద్ బ్రాంచ్ కూడా ఒకసారి రివ్యూ చేసి అప్పటికి ఇప్పుడు టేస్ట్ ఒకలాగే ఉందో లేదో కూడా చూద్దాం ఒకసారి, అది సంగతి. బట్ కారం మాత్రం దంచేసింది, ఆ పెరుగు, ఆ బటర్ మిల్క్, ఆ ఆప్రికాట్ డిలైట్ తింటే గానీ సెట్ అవ్వలేదు అనమాట, అంత స్పైసీ అనిపించింది. ఇంకొద్దిగా ఫ్లేవర్ అండ్ టేస్ట్ ఉంటే ఇంకా బాగుండేది. అది సంగతి. మీ ఒపీనియన్స్ అండ్ మీ సజెషన్స్ అయితే కింద కామెంట్ లో రాస్తూనే ఉండండి. ప్రెసెంట్ ఈ వీడియోని ఎంతతో ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే డెఫినెట్ గా లైక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్ లో కలుస్తాను. అంటిల్
can buy and cheers guys.